ఖగోళంలో జరిగే ప్రతి సంఘటనకు ఒక ప్రత్యేకత ఉంటుంది. కాని కొన్ని సంఘటనలు మాత్రం మానవ నాగరికతను, అలాగే జీవనశైలిని తరతరాలుగా ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. వాటిలో సూర్యగ్రహణం అత్యంత ముఖ్యమైనది, రహస్యమైనది మరియు శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. శాస్త్రీయంగా చెప్పాలంటే ఇది కేవలం ఒక ఖగోళ నాటకం. సూర్యుడికి మరియు భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యుడి కాంతిని తాత్కాలికంగా అడ్డుకోవడమే సూర్యగ్రహణం. కాని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మన జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణాలను కేవలం నీడల ఆటగా కాకుండా విశ్వం మనతో మాట్లాడే ఒక సంకేతంగా, మానవ జీవితాలను సమూలంగా మార్చగల కీలకమైన ఘట్టాలుగా చూస్తారు. ఈ సమయంలో వెలువడే అసాధారణమైన శక్తివంతమైన కిరణాలు మన ఆలోచనలను, మన విధిని మరియు మన భవిష్యత్తును మార్చే శక్తిని కలిగి ఉంటాయని గట్టిగా నమ్ముతారు. ఇది మన కర్మల ఖాతాను వేగవంతం చేసే ఒక కాస్మిక్ ఈవెంట్. ఈ సంవత్సరంలో రెండవది మరియు చివరిదైన సంపూర్ణ సూర్యగ్రహణం ఈ నెల 21వ తేదీన సంభవించబోతోంది. ఈ ఖగోళ అద్భుతం మన జీవితాలలో ఒక కొత్త మార్పును ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం సెప్టెంబర్ 21 శనివారం రాత్రి 11 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే ఆదివారం 22వ తేదీ ఉదయం 3 గంటల 24 నిమిషాలకు ముగుస్తుంది. మొత్తం గ్రహణం దాదాపు 4 గంటల 24 నిమిషాల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో విశ్వశక్తి యొక్క ప్రవాహం అత్యంత తీవ్రంగా ఉంటుంది. ఈ గ్రహణం భారతదేశంలో అర్ధరాత్రి సమయంలో సంభవిస్తున్నందున మనకు కంటితో చూసే అవకాశం ఉండదు. అలాగే గ్రహణం భారతదేశంలో కనబడదు. కాని పాశ్చాత్య దేశాల్లో ఈ గ్రహణం ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. ఈ కారణంగా గ్రహణ సమయంలో పాటించే సూతక కాలం నియమాలు మన దేశానికి వర్తించవు. సూతకం అంటే గ్రహణం వల్ల ఏర్పడే ప్రతికూల శక్తి నుండి మనల్ని మనం ఆధ్యాత్మికంగా రక్షించుకోవడానికి పాటించే ఒక జాగ్రత్త. గ్రహణం కనిపించే ప్రదేశాలలో ప్రజలు ఈ సమయంలో పూజలు చేయడం, ఆహారం తీసుకోవడం, బయటకు వెళ్లడం వంటివి చెయ్యరు. కాని మనకు గ్రహణం కనిపించనందున ప్రభావం తక్కువ కాబట్టి భారతీయులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మరియు తమ రోజువారీ పనులను యథావిధిగా కొనసాగించవచ్చు. అయితే ఈ అద్భుతమైన ఖగోళ దృశ్యాన్ని న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాల ప్రజలు స్పష్టంగా చూడగలరు. గ్రహణం మనకు భౌతికంగా కనిపించినా కనిపించకపోయినా దాని జ్యోతిష్య ప్రభావం మాత్రం విశ్వవ్యాప్తంగా ప్రతి ఒక్కరిపై ఉంటుంది. ఈ సూర్యగ్రహణం జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రత్యేకమైనదిగా మరియు శక్తివంతమైనదిగా పరిగణించబడుతోంది. దీనికి ప్రధాన కారణం ఇది కన్యా రాశిలో మరియు ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో ఏర్పడటం. మన దేశంలో గ్రహణం కనిపించకపోయినా దీని ప్రభావం మాత్రం మన మీద చాలా అధికంగా ఉంటుందని పండితులు స్పష్టం చేస్తున్నారు. ఈసారి సూర్యగ్రహణం కన్యారాశిలో ఏర్పడుతోంది. కన్యారాశికి అధిపతి బుధగ్రహం. ఇది తెలివితేటలకు, విశ్లేషణకు, కమ్యూనికేషన్కు, వ్యాపారానికి, పనికి మరియు ఆరోగ్యానికి ప్రతీక. కన్యారాశిలో గ్రహణం ఏర్పడటం అంటే మన జీవితంలోని ఈ ముఖ్యమైన రంగాలలో పెనుమార్పులు రాబోతున్నాయని అర్థం. కన్యారాశిలో గ్రహణం ఏర్పడటం కారణంగా అన్ని రాశుల్లో కీలకమైన మార్పులు జరగనున్నాయి. మన పనిచేసే విధానాన్ని, మన ఆరోగ్య అలవాట్లను, మన ఆర్థిక ప్రణాళికలను పునఃపరిశీలించుకోవాల్సిన సమయం ఇది. అలాగే ఈ సూర్యగ్రహణం ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో ఏర్పడుతోంది. ఈ నక్షత్రానికి అధిపతి సాక్షాత్తు సూర్యభగవానుడే. ఇది సంబంధాలు, దయ, కరుణ, దాతృత్వం మరియు కీర్తి ప్రతిష్టలకు సంబంధించిన నక్షత్రం. ఈ నక్షత్రంలో గ్రహణం ఏర్పడటం వల్ల మన వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సంబంధాలలో కొన్ని పరీక్షలు ఎదుర్కావచ్చు లేదా కొన్ని బంధాలు మరింత బలపడవచ్చు. ప్రస్తుతం సూర్యుడు కూడా కన్యారాశిలోనే సంచరిస్తున్నాడు. తన స్వంత నక్షత్రంలో బుధుడి రాశి అయిన కన్యారాశిలో సూర్యుడు ఉన్నప్పుడు గ్రహణం ఏర్పడటం అనేది గ్రహాల యొక్క శక్తిని కొన్ని రెట్లు పెంచుతుంది. అందుకే ఈ సూర్యగ్రహణం అత్యంత శక్తివంతమైనదని పండితులు స్పష్టం చేస్తున్నారు. సూర్యుడిని ఆత్మ, తండ్రి, అధికారం, ఆత్మవిశ్వాసం మరియు ప్రభుత్వానికి కారకుడుగా భావిస్తారు. అలాంటి సూర్యుడిపై గ్రహణం ప్రభావం పడటం అంటే మన జీవితంలోని ఈ కీలక అంశాలలో ఊహించని మార్పులు రాబోతున్నాయని స్పష్టమైన సంకేతం.
ఈ గ్రహణం మన కర్మలను వేగవంతం చేసే ఒక కర్మలా పనిచేస్తుంది. చాలా కాలంగా దాగియున్న సమస్యలను ఒక్కసారిగా బయటకు తీసుకువచ్చి వాటిని పరిష్కరించుకునే మార్గాన్ని కూడా చూపిస్తుంది. ఈ శక్తివంతమైన గ్రహాల కలయిక వల్ల అన్ని 12 రాసులపై ప్రభావం ఉన్నప్పటికీ ముఖ్యంగా 3 రాసుల వారికి ఇది అదృష్టాన్ని, విజయాన్ని మరియు అనూహ్యమైన లాభాలను తీసుకురాబోతోంది. ఆ రాసుల వారికి రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ సూర్యగ్రహణం ఒక అదృశ్య దీపంలా వెలగబోతోంది. గత కొంతకాలంగా కెరియర్లో లేదా ఆర్థిక విషయాలలో ఎదుర్కొంటున్న నిలకడలేనితనం తొలగిపోయి ఒక కొత్త ఉత్సాహం రానుంది. ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన విషయాలలో ఇది మీకు జాక్పాట్ లాంటి సమయం. ఊహించని మార్గాల నుండి ధనం వచ్చి చేరడమే కాకుండా ఎప్పటినుంచో ఆగిపోయిన పేమెంట్లు కూడా చేతికి అందుతాయి. కొత్త ఆదాయ వనరుల కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలించి మీ ఆర్థిక భవిష్యత్తుకు బలమైన పునాది పడుతుంది. మొత్తంగా చెప్పాలంటే ఆర్థికంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ఇది కెరియర్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. మీ కష్టానికి, ప్రతిభకు సరైన గుర్తింపు లభించి పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా జీతం పెంపు గురించిన శుభవార్త వింటారు. మీ ఆత్మవిశ్వాసం రెట్టింప అవుతుంది. ఇది మీ ఆలోచనలను మరియు అభిప్రాయాలను మీటింగ్లలో ధైర్యంగా వ్యక్తం చెయ్యడానికి సహాయపడుతుంది. తండ్రి లేదా సీనియర్ల సలహాతో క్లిష్టమైన పనులను కూడా సులభంగా పూర్తిచేసి విజయం సాధిస్తారు. పరిహారం: సంపదకు అధిపతి అయిన లక్ష్మీదేవిని పూజించడం ద్వారా ఈ గ్రహణం యొక్క శుభ ఫలితాలను మరింత పెంచుకోవచ్చు. అలాగే మీ రాశికి అధిపతి అయిన శుక్రుడికి ప్రీతికరమైన తెల్లని వస్తువులను అంటే బియ్యం, పంచదార, పాలు లేదా వస్త్రాలు పేదవారికి దానం చెయ్యడం వల్ల మానసిక ప్రశాంతత లభించి పాజిటివ్ ఎనర్జీ మీ వైపు ఆకర్షించబడుతుంది. సింహరాశికి అధిపతి సూర్యుడే కాబట్టి ఈ సూర్యగ్రహణం మీ జీవితంపై ప్రత్యక్షంగా మరియు అత్యంత శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది మీకు ఒక రకంగా ఆత్మపరిశీలన చేసుకోవడానికి, మీ జీవిత లక్ష్యాలను పునఃసమీక్షించుకోవడానికి సహాయపడుతుంది. విద్యార్థులకు ఇది ఒక అద్భుతమైన సమయం. చదువుపై ఉన్న అశ్రద్ధ, గందరగోళం తొలగిపోయి అద్భుతమైన ఏకాగ్రత లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు అసాధారణమైన ప్రతిభ కనపరిచి విజయం సాధిస్తారు. మొత్తంగా విద్యార్థులకు ఈ సూర్యగ్రహణం అత్యంత శుభఫలితాలను ఇస్తుందని చెప్పవచ్చు. కుటుంబ జీవితంలో నెలకొన్న చిన్న చిన్న కలహాలు, అపార్థాలు తొలగిపోయి సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో మీ బంధం మరింత బలపడుతుంది. గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు, ముఖ్యంగా భూమి లేదా స్టాక్ మార్కెట్లో పెట్టినవి ఇప్పుడు మంచి లాభాలను అందిస్తాయి. ఇది మీ ఆర్థిక స్థితిని గణనీయంగా మెరుగుపరుస్తుంది. సమాజంలో మీ గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీలోని నాయకత్వ లక్షణాలు సహజంగా బయటకు వచ్చి అందరినీ ఆకట్టుకుంటాయి. పరిహారం: మీ రాశ్యాధిపతి అయిన సూర్య భగవానుడికి సంబంధించిన వస్తువైన గోధుమలను దానం చెయ్యడం వల్ల సూర్యుడి అనుగ్రహం లభిస్తుంది. ఇది మీలోని శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంచి గ్రహణం యొక్క పాజిటివ్ ఎనర్జీని పూర్తిగా ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది. తులారాశి: ఎల్లప్పుడూ సమతుల్యతను కోరుకునే తులారాశిరారికి ఈ సూర్యగ్రహణం వృత్తి మరియు వ్యక్తిగత జీవితంలో ఆశించిన బ్యాలెన్స్ను తీసుకురాబోతోంది. ముఖ్యంగా వ్యాపారం చేస్తున్న వారికి ఇది ఒక సువర్ణ అవకాశం. మీ వ్యాపారాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్లడానికి ఇది సరైన సమయం. కొత్త బ్రాంచులు తెరవడం లేదా విదేశీ భాగస్వామ్యులతో వ్యాపారం చెయ్యడం వంటివి విజయవంతమవుతాయి. ఒక ముఖ్యమైన భాగస్వామ్య ఒప్పందం ఖరారై మీకు దీర్ఘకాలంగా ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది. చాలా కాలంగా కొత్త ఇల్లు లేదా వాహనం కొనాలనే మీ కల ఇప్పుడు నెరవేరబోతోంది. దానికి సంబంధించిన పనులు సులభంగా పూర్తవుతాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమై ఊహించని ధనలాభం కలుగుతుంది. ఇది కుటుంబంలో కూడా సంతోషాన్ని నింపుతుంది. పెళ్లికాని వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. ఒక మంచి జీవిత భాగస్వామి దొరికే బలమైన అవకాశాలు ఉన్నాయి. మీ మాట తీరు, దౌత్యం అందరినీ ఆకర్షించి మీకు విజయాలను తెచ్చిపెడతాయి. మొత్తానికి సూర్యగ్రహణం తులారాశి వారికి అంతులేని అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.